థ్యాంక్ యూ బాలయ్య. 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 మనందరి ప్రియతమ శాసనసభ్యులు లెజెండ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం పట్టణాభివృద్ధి కోసం 92.50 కోట్ల రూపాయలు 92,50,00,000 రూపాయలు అక్షరాల ప్రభుత్వం నుంచి మంజూరు చేయించినటువంటి మంచి రోజు. ఇందుకోసం మన ప్రియతమ శాసనసభ్యులు బాలయ్య బాబు గారు పలు గబాలు మంత్రులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నందమూరి బాలకృష్ణ గారి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు 66 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అవి టెండర్లు కూడా పూర్తి చేసుకొని మరి కొన్ని చోట్ల పనులు ప్రారంభమవుతూ కొన్ని చోట్ల పనులు 30% 20% జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చింది. మరి దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ నిధులు తెప్పించుకోకపోగా వీటన్నింటినీ రద్దు చేసింది. మళ్ళీ బాలయ్య బాబు గారు 2024 ఎన్నికల్లో హామీ ఇస్తూ గతంలో ఆగిపోయి ఉన్నటువంటి 66 కోట్ల రూపాయలు కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా మంజూరు చేయిస్తానని ఎన్నికల హామీ ఇచ్చారు, మాట ఇచ్చారు. ఈరోజు మాట నిలబెట్టుకున్నారు. అది బాలయ్య యొక్క వ్యక్తిత్వం, అది బాలయ్య యొక్క మనస్తత్వం, అది బాలయ్య బాబు గారి పనితీరు. ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. చాలా కష్టంగా ఉన్న సందర్భాల్లో కూడా హిందూపురం నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడము, తనకు సన్మానం జరుగుతున్న సన్మాన సభలో కూడా తన సన్మానాన్ని కూడా పక్కన పెట్టుకొని నా ఫైలు, నా హిందూపురం నియోజకవర్గం నాకు అన్నాడంటే హిందూపురం పైన మన బాలయ్య బాబు గారికి ఎంత అభిమానమో ఎంత అంకిత భావం ఉందో దాన్ని బట్టి అర్థమవుతాను. చాలాసార్లు మాట్లాడడం జరిగింది, ఆర్థిక శాఖతో మాట్లాడడం జరిగింది, ఫైనాన్స్లో మాట్లాడడం జరిగింది. చివరికి మొన్నటి రోజు పద్మభూషణ్ అవార్డు సన్మాన సభలో కూడా బాలయ్య గారు చెప్పారు, ఇది దశకు చేరుకుంది, దగ్గరలో హిందూపురానికి 92 కోట్ల రూపాయలు రాబోతోంది. దీంతో పాటు అదనంగా నీటి సమస్య మరింత మెరుగుపరచుకోవడానికి కోసం 120 కోట్లు 136 కోట్లు కూడా రాబోతుందనే విషయం కూడా మనం చెప్పడం జరిగిందని. మరి మాట ఇచ్చిన ప్రకారమే ఇక్కడ నుంచి వెళ్ళిన 2 రోజుల లోపలే మనకి ఈరోజు జీవ కాపీ రావడం అనేది చాలా ఆశ్చర్యం, చాలా అభిమానం. గట్టిగా హిందూపురం ప్రజల యొక్క రోడ్లు, కాలువ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పార్కుల అభివృద్ధి అయితేనే మరి ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి ఈ 92,50,00,000 రూపాయలు వాడుకునే అవసరం ఉందని చెప్పి వాడుకోవచ్చని మన ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. జీవో ఆర్టీ నెంబర్ 401గా ఈరోజు ఉంది. మరి ఇన్ని రోజులు మాట్లాడిన మాటలకి ఈ జీవో ద్వారా ఏం సమాధానం చెప్తారో అర్థం కావడంలే. ప్రభుత్వం నుంచి ఈరోజు మాకు జీవో వచ్చింది. మరి తొందరలోనే కూడా సాంకేతికపరమైనటువంటి ఇవి కూడా చేసి టెండర్లు చేసుకొని వెంటనే ఒక 15 రోజుల లోపల మన పట్టణంలో అన్ని రోడ్లు కూడా ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో, ఎక్కడైతే మురికాల ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే సెంట్రల్ లైటింగ్ ఉందో అవన్నీ కూడా ప్రాధాన్యపరంగా జరగబోతాయనే విషయాన్ని కూడా పుర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి ఎవరికి సాధ్యం కానిది మరి బాలయ్య బాబుకు మాత్రమే సాధ్యమైనటువంటి ఇంతటి పెద్ద ఒక నిధుల వరద హిందూపురం తీసుకొచ్చిన మన బాలయ్య బాబు గారికి ప్రజల తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఉమ్మడి ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి థ్యాంక్స్ బాలయ్య, థ్యాంక్స్ బాలయ్య, థ్యాంక్స్
బాలయ్య. జై బాలయ్య. ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన బాలయ్య బాబు గారు తక్కువే. కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు ఉన్నంత వరకు కూడా హిందూపూర్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడిపోతుంది. దగ్గరలో మీరంతా చూడబోతున్నారు. భవిష్యత్తులో ఇవే కాదు, 136 కోట్లు ఒకటి హౌడా నుంచి మళ్ళా మొత్తంగా ఆర్ఎస్ రోడ్ నిర్మాణానికి ఓ 15 కోట్ల రూపాయల మంజూరు అవుతుంది. దీంతో పాటు కుట్టం కోనేరు హౌడా నుంచి 1,50,00,000 రూపాయలు కూడా మంజూరైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి వీటితో పాటు సూరమ్మకొండ కూడా ఒక మంచి పర్యటన కేంద్రంగా మార్చాలని చెప్పేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని కూడా అక్కడ కూడా మాట్లాడి దానికి కూడా 10 కోట్ల రూపాయలు మంజూరు చేసే అవకాశం ఉందని కూడా మీ అందరూ తెలియజేస్తూ ఇంత రోజులు ఎదురు చూస్తున్నారు. పట్టణ ప్రజలకు చెప్తూనే ఉన్నాం, దగ్గరలో రోడ్లు అవుతాయి, కాలువలు అవుతాయి, అన్ని పనులు అయిపోతాయని చెప్పాము. చెప్పిన ప్రకారం ఈరోజు జీవో వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోసారి బాలయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతాను. జై బాలయ్య. జై బాలయ్య.